హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. చాలా రోజులైంది కదండి నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేసి. ఎలా ఉన్నారు మీ అందరూ? ఈరోజు మీ అందరికీ బాగా ఇష్టమైన, చాలా రోజులు బట్టి మీ అందరూ నన్ను అడుగుతున్న రెసిపీ అన్నమాట ఇది, మ్యాక్రోన్స్. దీనిని లగ్జీరియస్ ఫుడ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అంత కాస్ట్లీ అనమాట మ్యాక్రోన్స్. దీనిని తయారు చేయడానికి ఆల్మండ్ ఫ్లోర్ని యూజ్ చేస్తారు, అంటే మన బాదం పప్పు పొడిని యూజ్ చేస్తారనమాట. బాదం నార్మల్గానే కాస్ట్లీ, అదే దాన్ని పొడి చేస్తే ఇంకా కాస్ట్లీగా అమ్ముతూ ఉంటారు బయట. ఈరోజు మీరు బాదం పొడి కొనవలసిన అవసరమే లేదండి. నేను అది వేయకుండానే ఈజీగా మనం తయారు చేసుకునే విధంగా నేర్పించడం జరుగుతుంది. ఎలా తయారు చేస్తారు బాదం పొడి లేకుండా అని మీకు అనిపించవచ్చు. ఈరోజు నేనైతే మీకు మైదాతో మ్యాక్రోన్స్ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఈజీగా కాస్ట్ కూడా తగ్గించుకునే విధంగా మీకు నేర్పిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయండి, సూపర్గా అందరూ తయారు చేయొచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆగండి, ఈ రెసిపీతో పాటు మీరు ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ మ్యాక్రోన్స్ని ఫిల్ చేసుకోవచ్చు అన్నది కూడా నేర్పిస్తాను. మీరు వీడియోని ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. పదండి, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో మైదాని యాడ్ చేసుకోండి. ఈరోజు నేను ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రామ్స్లో ఇస్తున్నాను, ఎగ్జాక్ట్గా తీసుకోండి. తర్వాత షుగర్ని బాగా ఫైన్గా పౌడర్ చేయండి, దానిని కూడా యాడ్ చేసుకోండి. మీరు షుగర్ని బాగా గ్రైండ్ చేయకపోతే అక్కడక్కడ గడ్డల్లాగా ఉండిపోతుంది, ఇక్కడ జల్లెల్లో ఉండిపోతుంది కదా, అలా ఉండకుండా ఉండాలంటే బాగా ఫైన్గా చేయండి, మిక్సీ పెట్టండి, ఓకేనా. ఇలా ఒక్కసారి జల్లించేసుకోండి. దీనిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్ వైట్స్ మాత్రమే తీసుకోండి. ఎగ్ వైట్స్ అంటే తెలుసు కదా, నార్మల్గా మన ఎగ్లోని ఎగ్ యోక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. మీరా యోక్ పార్ట్ అంతా వదిలేసి ఓన్లీ వైట్ మాత్రమే మెజరింగ్ చేసి తీసుకొని ఈ విధంగా బీట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా కొద్దిగా బీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ అంటే నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, పెద్ద షుగర్ అది కాదు. క్యాస్టర్ షుగర్ కానీ బ్రేక్ఫాస్ట్ షుగర్ అని కానీ అంటారు. చాలా చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయన్నమాట. ఆ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది లేదు అని చెప్పి షుగర్ పౌడర్ వేసానా అని అడుగుతారు, అస్సలు వద్దండి. అలా వేస్తే మీ మ్యాక్రోన్స్ అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. దీనిని వేసుకుంటూ మెల్లగా బీట్ చేయడం అన్నది స్టార్ట్ చేయండి. ఇలా చేయగా మీకు పర్ఫెక్ట్గా ఫోమీగా రెడీ అవుతుందన్నమాట. ఈ విధంగా ఫోమీగా బీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మీరు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ కలర్ యాడ్ చేస్తానన్నా అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను యాడ్ చేసినట్టు మీరు లాస్ట్లో కూడా యాడ్ చేయొచ్చు. వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల మీకు ఆ ఎగ్ స్మెల్ అనేది రాదనమాట. ఆల్రెడీ మనం మెజర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలపండి. మొత్తం అంతా ఒకేసారి వేయకుండా ఇలా బ్యాచులు లాగా వేసుకోండి, అప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం జల్లించుకొని పెట్టుకున్న పౌడర్ అంతా వేసేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. మాకు కలర్స్ వద్దు అనుకుంటే నార్మల్గా కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పింక్ కలర్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ జెల్ కలర్స్ వాడండి. లిక్విడ్ కలర్స్ అయితే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ లిక్విడ్ లాగా అయిపోతుంది, అందుకే మీరు జెల్ కలర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ బేక్ అయ్యేటప్పటికి కొద్దిగా కలర్ అనేది లైట్ అవుతూ ఉంటుంది, అందుకని మీరు కొద్దిగా ఎక్కువ కలర్ తీసుకుంటానంటే తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇప్పుడు ఈ బ్యాటర్ని మీరు పైపింగ్ బ్యాగ్లోని ఫిల్ చేసుకోవాలి. మీరు ఇలా నాజిల్ ఉంటే నాజిల్ పెట్టుకోండి. ఇక్కడ నేనైతే 0 నాజిల్ తీసుకున్నాను. ఒకవేళ నాజిల్ లేదనుకోండి, నార్మల్గా పైపింగ్ బ్యాగ్ని కట్ చేసేసి దాంట్లో ఈ బ్యాటర్ మొత్తం వేసేయచ్చు. ఈ విధంగా మొత్తం అంతా మీరు యాడ్ చేసేయండి, ఎందుకంటే మనం కలుపుకున్నది చాలా తక్కువ అనమాట. అందుకే మీరు ఎక్కడ ఏమీ ఉంచకుండా మొత్తం కూడా తీసేయండి, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. మ్యాక్రోన్స్ తయారు చేయడానికి మెయిన్గా మీకు కావాల్సింది ఏంటంటే టైము, ఓపిక. ఎందుకంటే ఇది వెంటనే బేక్ చేయడానికి అయితే అవ్వదండి, కొంత టైము ఇవి డ్రై చేయడానికంటూ పెట్టాలి.
అందుకోసమని చెప్పి మీరు ఇటువంటి సిలికాన్ మ్యాట్ అనేది దొరుకుతుంది. ఇది లేదనుకోండి, నార్మల్ మన దగ్గర బటర్ పేపర్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా సేమ్ నేను చూపిస్తున్నట్టుగా మీరు ఇలా మ్యాక్రోన్స్ని పెట్టుకోవచ్చు. ఇలా మీరు అక్కడ ఆల్రెడీ రౌండ్గా గీసి ఉన్నాయి కాబట్టి నేను అందులో పెట్టేస్తున్నాను. మీరు బటర్ పేపర్లో కూడా మీరు రౌండ్గా సర్కిల్స్ లాగా గీసుకొని దాంట్లోని ఇలా షేప్స్ లాగా ఇవ్వచ్చు. ఈ విధంగా ఒడియాలు పెట్టినట్టు మొత్తం అన్నీ పెట్టుకొని వెళ్ళిపోండి. ఏంటి మ్యాక్రోన్స్ని ఒడియాలతో పోల్చారు అని అనుకోవచ్చు. నిజంగానే నాకు అలాగే అనిపిస్తాయి మ్యాక్రోన్స్ ఎప్పుడు చేసినా. ఎందుకంటే మనం అవి కూడా అలాగే ఎండబెట్టడానికి పెడతాం కదా, అక్కడ ఎండలో ఎండబెడతాం, ఇక్కడ కాకపోతే ఇంట్లో నీడలో ఎండబెడతాం, అంతే తేడా. ఈ విధంగా మీరు మొత్తం అన్నీ వేసేసుకోండి. తర్వాత ఏం చేయాలో చెబుతాను. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేయండి. ఒకసారి కాదు, ఒక 2 సార్లైనా సరే మీరు ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయన్నమాట. ఇంకా ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే మీరు టూత్ పిక్ సహాయంతో ఈ విధంగా తీసేయచ్చు. ఇలా ఒక్కసారి గుచ్చారనుకోండి, అదంతా పోతుందన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇది ఆరడానికంటూ అలాగే మీరు ఉంచేయండి. ఒక 20 నిమిషాలు. క్లైమేట్ని బట్టి త్వరగానే ఆరొచ్చు, లేదు అంటే కొంచెం టైం పట్టొచ్చు. ఎలా ఆరిందా లేదా ఎలా తెలుస్తుంది? పైన ఒక్కసారి మీరు చేయి పెట్టి చూస్తే ఎక్కడ మీకు అంటుకోలేదనుకోండి వేలికి, అంటే డ్రై అయిపోయాయని అర్థం అనమాట. మీకు 15 నిమిషాలకైనా డ్రై అవ్వచ్చు, లేదు అంటే 20 మినిట్స్కైనా డ్రై అవ్వచ్చు. ఇది క్లైమేట్ని బట్టి ఉంటుందన్నమాట. ఇలా ఫింగర్తో టచ్ చేసి చూస్తే ఎక్కడ మనకు అంటుకోలేదు అంటే మటుకు డ్రై అయిపోయిన అర్థం అనమాట. ఈలోపు మీరు మీ అవన్ కానీ ఓటీసీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. 140 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు, ఒక 15 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా మ్యాక్రోన్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. కొద్దిసేపు కూల్ అయిన తర్వాత మీరు మ్యాక్రోన్స్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కింద నుంచి మీరు కొద్దిగా పైకి లేపి పైన మెల్లగా తీయండి. అప్పుడు మీకు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఎన్ని మ్యాక్రోన్స్ పెట్టుకున్నారు అన్నది చూసుకొని అన్ని మ్యాక్రోన్స్ని ఈ విధంగా తిప్పి చూడండి. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి చూడండి. ఎక్కడ ఏమీ మీకు తడిగా లేదు, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీనిని ఫిల్లింగ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫిల్లింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు బటర్ క్రీమ్తో ఫిల్లింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. పదండి ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. బటర్ క్రీమ్ తయారు చేయడానికి మెయిన్గా కావాల్సింది అన్సాల్టెడ్ బటర్. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బటర్ అయితే బయట బటరే అండి. చాలామంది ఇంట్లో బటర్ యూజ్ చేయనా అని అడుగుతారు. వద్దండి, ఇంట్లో బటర్లోని కొద్దిగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల బటర్ క్రీమ్ పర్ఫెక్ట్గా రాదు. ఇంకొంతమంది అయితే మేము డాల్డా యూజ్ చేయనా అని అడుగుతున్నారు. డాల్డా వల్ల మీ హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుందో ఒక్కసారి గూగుల్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు యూజ్ చేయాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. తర్వాత ఇందులో పౌడర్ షుగర్ లేకపోతే ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకోండి. నేను కొలతలన్నీ ఎగ్జాక్ట్గా ఇస్తాను, మీరు చూసుకొని పర్ఫెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి ఈ విధంగా. ఇందులో ఈజీగా యాడ్ చేయవలసిన అవసరం అయితే అస్సలు ఉండదు. మీరు కలర్ కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్ కూడా యాడ్ చేశాను, అది ఎప్పుడు యాడ్ చేశానో మీకు చూపిస్తాను. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా మీరు బీట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను కలర్ కొద్దిగా మిక్స్ చేద్దామని చెప్పి కొద్దిగా కలర్ అనేది తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు కలర్ వద్దు అనుకుంటే మీరు ఇలాగే ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా కలర్ యాడ్ చేసి మరలా ఒక్కసారి బీట్ చేసేస్తున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్గా నాకు సీ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీనిని నేను ఫిల్ చేసుకుంటాను. మీరు వేరొక కలర్ కూడా కావాలి అనుకున్నా సరే ఈ బటర్ క్రీమ్ని డివైడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్స్ అనేవి కలుపుకోండి. అప్పుడు మీరు ఈ మ్యాక్రోన్స్ అన్నిటిలోని డిఫరెంట్ కలర్స్ అనేవి మీరు ఫిల్ చేసుకోవచ్చు. నేను 1M నాజిల్ తీసుకున్నాను, దాంట్లోని బటర్ క్రీమ్ని వేసుకొని ఫిల్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన నాజిల్ అనేది మీరు తీసుకోవచ్చు. నాజిల్స్ లేకపోయినా సరే ఏమీ ప్రాబ్లం ఉండదండి. నాజిల్ లేకపోయినా మనం ఈజీగా డ్రాప్ లాగా పెట్టేసి మనం మ్యాక్రోన్స్లోని శాండ్విచ్ లాగా చేయొచ్చు. ఇప్పుడు వీటిని ఫిల్ చేయడం చూద్దాం. ఈ విధంగా మీరు మ్యాక్రోన్స్కి మధ్యలో ఇలా చిన్న డాట్ లాగా వేసుకోండి. ఎక్కువ ఐసింగ్ అయితే వేయద్దు.
ఎందుకంటే ఇవి ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి. మరలా ఈ మధ్యలో ఐసింగ్ వల్ల ఇంకా టూ స్వీట్ అయిపోతాయి అన్నమాట. అందుకు చాలా లైట్గా మీరు ఐసింగ్ చేయాలి. ఇలా నొక్కినప్పుడు ఎక్స్ట్రాగా కొద్దిగా బయటకు వస్తుంది కదా, దాన్ని ఈ విధంగా తీసేయండి. ఓకేనా? ఇలా తయారు చేసుకోండి. మొత్తం అన్నీ మీరు మ్యాక్రోన్స్ని శాండ్విచ్ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ నేను పర్పుల్ కలర్ బటర్ క్రీమ్ని కూడా పెట్టినాను. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. నాకు బటర్ క్రీమ్ కేక్ ఒకటి ఆర్డర్ ఉంది. దానికోసం తయారు చేసిన బటర్ క్రీమ్ని ఇక్కడ యూజ్ చేశాను. లేకపోతే మరలా అడుగుతారు కదా, నాకు చూపించలేదు మీరు ఆ కలర్ ఎలా కలిపారు అని చెప్పి. నేను అదే ఆల్రెడీ తయారు చేశాను, అందుకే మీకు అది చూపించలేకపోయాను. ఇక్కడ చూస్తున్నారా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మన మ్యాక్రోన్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను తిని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సూపర్గా ఉన్నాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఫొటోస్ అవి కూడా తీసి మన ఇన్స్టాగ్రామ్కి నాకు పంపించండి. ఎవరికైనా గిఫ్టెడ్ లాగా ఇవ్వాలి అనుకుంటే ఇటువంటి బాక్సెస్ దొరుకుతాయి. వాటిల్లో మీరు ఈ విధంగా ప్లేస్ చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మీరు వాళ్ళకి గిఫ్టింగ్ లాగా ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి మ్యాక్రూన్స్ అంటే ఇష్టం అనుకోండి, వాళ్ళకి ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పండి. మన ఛానల్ కోసం వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.